సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినం నిరసనలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇవ్వనున్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన రోజు ఎన్నికల సమయంలో సూపర్ 6, పూర్ టు రిచ్, తల్లికి వందనం, ఫ్రీ బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి అంటూ ప్రజలకు 143 హామీలు ఇచ్చారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇవాల్టి రోజును వెన్నుపోటు దినంగా పాటించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కనున్నాయి. తల్లికి వందనం పేరుతో అమ్మలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని నమ్మించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఏ ఒక్క తల్లి ఖాతాలో రూపాయి కూడా వేసిన పాపాన పోలేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలను మోసం చేశారు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులోపు ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఖాతాల్లో వేస్తామని, ఏడాదికి 18,000 అందిస్తామని చెప్పి ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ మాట హుష్కాకే. రికార్డ్ చూసుకో, డే టు టైము రాసుకో. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు నిరుద్యోగ యువతను వెన్నుపోటు పడిచారు. అంతేకాదు, నిరుద్యోగ భృతి పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు. రైతన్నలకు బాబు మార్క్ వెన్నుపోటు గట్టిగానే గుచ్చుకుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తామని సూపర్ 6 హామీల్లో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. తొలి ఏడాదిలో ఇవ్వాల్సిన 10,718 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు, వారికి నెలకు 50,000 చొప్పున వరకు వచ్చేలా ఆదాయ మార్గాలు చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా బాబు మాటలనే వల్లెవేసి మరీ వాగ్దానం కూడా ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసేసి వెన్నుపోటు పొడిచారు.